శ్రీ రామచంద్రాయ నమః. పద్యాలు అంతరార్థాలు శీర్షికలో మీకు ఈరోజు భాగవతంలోని ఒక పద్యాన్ని మీకు మనవి చేస్తానండి. ఏంటంటే అది ఇది కూడా ప్రారంభంలో రాసిన పద్యమేనండి. ప్రారంభంలో ఆ భాగవత ప్రారంభంలో జనరలైజేషన్ చేస్తూ ఒక పద్యం రాశాడండి ఆయన బొమ్మరపోతన. ఏం రాశాడంటే ఆయన నిజానికి శైవుడు. ఆయన శైవుడు అంటే మేము అందరం కూడా చాలామంది మేము శైవులు అంటే వైష్ణవుల కాళ్ళ వాళ్ళందరూ శైవులు, ఇట్లా విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులమే కదా. అయితే ఆయన రామభక్తుడు. అందువలన ఆయన ఏం చేశాడు, శివుడికి ఇదేంటి విష్ణువుకి కూడా తేడా పాటించేవాళ్ళు కాదండి. అసలు మనకు ఇంకో విషయం, ఆ పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే శివాలయం కనుక పెద్దది ఉంటే అక్కడ చిన్న విష్ణువాలయం ఉండాలి, విష్ణువాలయం పెద్దది ఉంటే అక్కడ చిన్న ఇప్పుడు భద్రాద్రిలో కూడా భద్రాచలంలో అక్కడ పక్కన శివాలయం ఉంటుందండి. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కొంచెం ముందుకెళ్ళి కొండలాగా మీదకి వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం ఉన్న చోట విష్ణువాలయాలు ఉంటాయి. సోమేశ్వర స్వామి గుడి ఉంది భీమవరంలో. అక్కడ ఇదేంటి జనార్దన స్వామి గుడి ఉంటుంది పక్కన. ఇలా మీరు ఏ గుడైనా ప్రాచీన దేవాలయాలు చూడండి, శివుడు ఉన్న చోట విష్ణువు ఉంటుంది, విష్ణువు ఉన్న చోట శివుడు ఉంటుంది. ఈ పద్యంలో పోతన చాలా చిన్న పద్యం అండి అది. ఆ చిన్న పద్యంలో మరి కేటగీతి పద్యం అది. ఆ చిన్న 4 లైన్ల పద్యంలో ఎంతో విశేషాన్ని ఆయన చెప్పాడు. అంతరార్థాన్ని మీకు వివరిస్తాను. ఆ పద్యం ఏంటంటే, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దళపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ పద్యంలో చెప్పింది ఏంటంటే, చేతులారంగ శివుని పూజింపడేని అంటేట మనం ఈ జన్మ ఎత్తినందుకు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి ఓ పువ్వన్నా పెట్టి, లేదా ఓ శివలింగం ఎక్కడ దగ్గరలో శివాలయం ఉంటే ఒక నీళ్లు తీసుకెళ్ళి చెంబుతో ఆ శివుడి మీద పొద్దున లేవంగానే మీ సమీపంలో ఎక్కడ శివాలయం ఉన్నా సరే ఆ శివలింగం మీద నీళ్లతో ఒక అభిషేకం చేయాలట, శివుడిని పూజ చేయాలి. చేతులు ఆరంగ శివుని పూజింపడేని, ఇది ఒకటి. మనం నిత్యకృత్యం చేయాల్సిన పనులు చెబుతున్నాడు. నోరు నవ్వంగా హరి కీర్తినుడువడేని. ఏదైనా మీకు వచ్చిన శ్లోకం ఏదో శ్రీ మహావిష్ణువు గురించి కానీ, విష్ణువు గురించి కానీ, రాముడి గురించి కానీ, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అని ఈ విధంగా ఆ రాముడి గురించి వర్ణించిన ఒక శ్లోకం చదవాలట. శివుడికి పూజ చేయాలి, రాముడి గురించి శ్లోకం చదవాలి. చేతుల ఆరంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. ఇంకా 3వ పాదంలో ఏం చూస్తున్నాడు, దయయు సత్యంబు. మన జీవితంలో జన్మ ఎత్తినందుకు దయ కలిగి ఉండాలి, భూతదయ కలిగి ఉండాలి. ప్రతివాడు యందు ఎవరిని దయ అంటే ఏదో దాన ధర్మాలు చేయటం కాదు. నేను వెళ్ళి అక్కడేదో అన్నదానం చేశాను ఇక్కడ చెప్పడం కాదు. ఇంట్లో వాళ్ళందరినీ విసుక్కోకుండా ఉండాలి. పెద్దల యందు కూడా చిరాకు పడేట్టుగా మాట్లాడకూడదు వాళ్ళని. వాళ్ళ మనసులో నువ్వు బయట చిరాకు పడతావు, వాళ్ళ మనసులో చిరాకు పడితే అది నీకు మళ్ళీ శాపంగా తగులుతుంది. చాలామందికి తెలియదు అది. నేను భలే మాట్లాడాను, లౌక్యంగా మాట్లాడాను, అవతల వాడికి భలే దెబ్బ కొట్టాను అనుకుంటాడు. ఈ దెబ్బ కొట్టడం కాదు, అది నీకే దెబ్బ కొడుతుంది తర్వాత. అది తెలుసుకున్నవాడు కఠినంగా మాట్లాడటం కూడా నిర్దయే. దయ అంటే ఏంటంటే దాన ధర్మాలు చేయటమే కాదు, మాటలో కూడా ప్రేమగా మాట్లాడటం దయ. ఏమంటే అందువలన దయ కలిగి ఉండాలి, సత్యం మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. చూడండి, మీరు పడుకుండేటప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడానో రోజుకు ఒకసారి ఆలోచించండి. అనవసరంగా అబద్ధాలంటే అవసరమే కాదు. ఆ 2 దయా సత్యం 2 అది పాటించిన వాట కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తల్లి 9 నెలలు పోయటం దండగా, అటువంటి వాడు పుట్టినా సరే వ్యర్థం అని చెప్పాడు బమ్మెరపోతానండి. అంటే ఈ పద్యంలో ఇంకో విశేషం ఏంటంటే అంతరార్థం శివకేశవాభేదం. ఒక లైన్లో ఏం చెప్పాడు, శివుని పూజింపడేని అన్నాడు. 2వ లైన్లో ఏమన్నాడు, హరికీర్తి నుడువడేని అన్నాడు. హరిని స్తుతించమన్నాడు. శివుడిని పూజించమన్నాడు, హరిని స్తుతించమన్నాడు. అంటే ఇద్దరికీ భేదము లేదు. నువ్వు 2 దేవాలయాల్లోకి వెళ్ళాలి, అక్కడికి వెడితే ఇక్కడికి రారు, ఇక్కడికి వెడితే అక్కడ. ఒకప్పుడు ఎందుకన్నాడంటే ఆ కాలంలో ఇది కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు శైవులు వైష్ణవులు. అందుకని ప్రత్యేకంగా పోతన ఈ పద్యం రాశాడు. అదేవిధంగా తిక్కన మహాకవి 13వ శతాబ్దంలో కిమస్తిమాల కిం కౌస్తుభం అని హరిహర
ప్రార్థనతో ఒక శ్లోకం రాశాడు. ఇవన్నీ కూడా కవులు ఆ విధంగా రాయటానికి కారణం ఏంటంటే ఆనాటి సామాజిక పరిస్థితి. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటనమాట, ఈ పద్యంలో విశేషం ఏంటంటే శివకేశవ అభేదం పాటించాలని కూడా బమ్మెరపోతన మనకు మనవి చేశాడు. పద్యం మరొకసారి చెప్తాను. చేతులారంగ శివుని పూజింపడేని నోరు ఆ శివుని యొక్క స్తోత్రాలు అండి నోరు నెప్పుట్టేట్టుగా చదవాలి. నవ్వటం అంటే బాగా నెప్పుట్టం. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా దడపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. స్వస్తి.